ఏంటే మొత్తానికి నేను నిన్ను కనిపెట్టలేకపోయినా నువ్వు మా ఇల్లు కనిపెట్టేశావు. కూర్చో. ఏంటి విశేషాలు? విశేషాలకేముంది, నేను నడిపించినంతసేపు జీవితం నా వైపుకు నడిచింది. జీవితంలో నేను నడవడం మొదలు పెట్టాక అదే నన్ను ఇష్టం వచ్చినట్టు నడిపింది. ఊరుకోవే, ఎప్పుడు అర్థం కాకుండా మాట్లాడడం నీకు అలవాటైపోయింది. అవును, ఒకప్పుడు నా మాటలు ఇతరులకు అర్థమయ్యేవి కాదు. ఇప్పుడు నేనేమిటో నాకే అర్థం కావడం లేదు. అచ్చరే, నువ్వు ఒక్కదాని వచ్చావు, మీ ఆయన రాలేదే? వదిలేశానుగా. వదిలేసావా? ఏ? నేనేమిటో నాకే అర్థం కానప్పుడు మళ్ళీ ఆయన ఎందుకు కన్ఫ్యూజ్ చేయడం? సరేగాని నాకు ఒక జాబ్ కావాలి. మీ ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా, నాకు చిన్న ఉద్యోగం ఇప్పించు. నీ దగ్గర ఉన్నట్టు ఉంటుంది, నా బ్రతుకు గడుస్తుంది. ఇప్పిస్తాను గాని ముందు రిలాక్స్ అవ్వవే, కాఫీ తెస్తాను. హలో డియర్, ఎవరికి పీటేస్తున్నావు? అంత రోషం ఎందుకో, ప్రసాదం పెడతామని అడిగాను, అంతలోనే అంత కోపం? 6 నెలల క్రితం మమ్మల్ని అందరినీ పిక్నిక్ రమ్మని చెప్పి మమ్మల్ని చీట్ చేసి తప్పించుకున్నావుగా, అప్పుడు మాకెంత రోషం రావాలి? హలో సీఏ గారు, బాగున్నారా? ఏంటి గెటప్ మార్చేశారు? ఊళ్ళో పూజారికి ఏమైనా దెబ్బ ఇవ్వడానికా? మీ దాన్ని మీరు వెళ్ళండి. ఆ రోజు నా పిల్లల చేత హోటల్లో బాటిల్తో కొట్టించావు, అప్పటి నుంచి కారు కూడా ఇవ్వట్లేదు, కూరగాయలు కూడా నడిచెళ్ళమంటాను. ఇన్నాళ్ళు నీ గురించి వెతుకుతున్నాను, ఇప్పుడు పదవే 207కి. ప్లీజ్, ఆ రోజు నా తప్పు ఉంది, మీ తప్పు ఉంది, ఇద్దరం మర్చిపోదాం. ఇప్పుడు నేను హౌస్ వైఫ్ ని. అమ్మ సుయ్యా, నిన్నటిదాకా సిటీ వైఫ్, ఈ రోజు హౌస్ వైఫ్. బ్రదర్స్, దీన్ని ఎలా తీసుకొస్తారో నాకు తెలియదు. నా గెస్ట్ హౌస్ తీసుకురండి, మనం అందరం కలిసి హాలిడేని జాలిడే చేసుకుందాం, ఓకే? ఎవరు మీరు? ఎవరో పోకిరి వెధవులు నన్ను తరుముకొస్తున్నారు. తల దాచుకోవడానికి మీ కారులో దాక్కున్నాను. చూడండి, ఆడ కావచ్చు మగ కావచ్చు, నిలబడి ఎదిరించాలి గాని భయపడి పారిపోకూడదు. నేను స్కర్టు ప్యాంటు వేసుకున్నప్పుడు వీళ్ళంతా నా కాలి కింద పడుండేవాళ్ళు. నేను చీర కట్టడం మొదలు పెట్టాక ప్రతివాడు నా కొంగులాగుతున్నాడు. మిమ్మల్ని చూస్తుంటే సభ్యతున్న మనిషిలా కనపడుతున్నారు. ఈ రోజు మా కంపెనీ యాన్యువల్ డే. ప్రతి సంవత్సరం 4 సిన్సియర్ ఆఫీసర్లకి మా అమ్మ పేరు మీద గిఫ్ట్లు ఇవ్వడం నాకు అలవాటు. ఈసారి అనుకున్న చీఫ్ గెస్ట్ రాలేదు. గిఫ్ట్లు ఎవరి చేతి ఇప్పించాలని చూస్తున్నాను. అనుకోకుండా మీరు కలిశారు. మా గెస్ట్ హౌస్కి వచ్చి గిఫ్ట్లు ఇస్తారా? మీ భయం పోతుంది, నా బాధ్యత తీరుతుంది. ప్లీజ్. ఓకే, కమ్ ఆన్. హలో ఫ్రెండ్స్. హలో. మీట్ అవర్ చీఫ్ గెస్ట్ ప్రియా. హలో. హలో. బ్యూటిఫుల్. వీళ్ళే నా కంపెనీ సిన్సియర్ ఎంప్లాయీస్. మీకు ఏం గిఫ్ట్ ఇవ్వాలని చూస్తుంటే దారిలో తగిలింది బ్యూటీ. వీళ్ళకే నువ్వు గిఫ్ట్స్ ఇవ్వాల్సిందే. నా కాంటాక్ట్స్ కోసం నీలాంటి అందాన్ని వీళ్ళకి బహుమతిగా ఇస్తుంటాను. నువ్వే వరీ కాకు, పేమెంట్ కూడా కాస్ట్లీగా ఉంటుంది. కమాన్ ఫ్రెండ్స్, గిఫ్ట్ ఇస్తుంది, తీసుకోండి. కమాన్ డార్లింగ్. ఏమిటి ఆలోచిస్తున్నావు? కాఫీ కూడా తాగలేదు? ఈ ఫోటో మా ఆయనదే.
సారీ ప్రియా, నువ్వు వచ్చిన రోజే కొంచెం అర్జెంట్ పని పడింది. ఇవాళ మా వారి కంపెనీ యాన్యువల్ డే. ప్రతి యాన్యువల్ డేకి వాళ్ళ అమ్మ పేరుతో 4 సిన్సియర్ ఎంప్లాయీస్ కి గిఫ్ట్స్ అందించడం ఆయనకి అలవాటంట. ఈసారి ఫంక్షన్ కనుక్కున్న చీఫ్ గెస్ట్ రాలేదని నన్ను గిఫ్ట్స్ ఇమ్మన్నారు. ఇవ్వకపోతే బాగుంటుందా చెప్పు? బీ ఫ్రీ, వస్తానే. ఈసారి అనుకున్న చీఫ్ గెస్ట్ రాలేదు, మీకు అభ్యంతరం లేకపోతే మీరు గిఫ్ట్లు ఇస్తారా? ఈసారి ఫంక్షన్ కి అనుకున్న చీఫ్ గెస్ట్ రాలేదని నన్ను గిఫ్ట్స్ ఇమ్మన్నారు. ఇవ్వకపోతే బాగుంటుందా చెప్పు? ఎవరో ఒక్కరే మాట్లాడండి. క్లారిటీ. ఎవర్రా మీరు? ఏంట్రా నీ పేరు? గౌతమ్. నీ పేరేంట్రా? గౌతమ్. వాడి పేరు నువ్వు చెప్తావేంట్రా? నా పేరు గౌతమే. ఎత్తి చూడు, అక్కడ కాదు, ఇక్కడ. రై మర్యాదగా చెప్పండి, అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎక్కడ తెచ్చారో చెప్పండి రా. సార్ అంటే అసలు యాక్చువల్లీ ఇది కిడ్నాప్ కాదు ఏక్ మినిట్, ఇది పక్కా ప్లానింగ్ కిడ్నాపే.